అందరికీ ఉద్యమాభివందనాలు. మహనీయుల జాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే సహజంగానే వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత అని నినాదాలు ఇస్తున్నటువంటి మనకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణం ఏంటంటే మనకున్న జ్ఞానం మేధస్సు మనని అనగదొక్కేవాడికి ఉపయోగపడుతుంది, కానీ మనను అందలం ఎక్కించే వాళ్ళకు ఇప్పటివరకు కూడా ఉపయోగపడలేదు మిత్రులారా. అంటే తల్లి సావిత్రిబాయి, మహాత్మా జ్యోతిబా ఫులే, ఫాతిమా షేక్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రమాబాయి, సంత్ కబీర్దాస్, సంత్ రవిదాస్, గాడిగే బాబా, ఐఎమ్ వెరీ సారీ, నాకు ఆయన చార్వాకులు, ఆయన బుద్ధుడి కంటే ముందు కాబట్టి నేను గుర్తుపట్టలేకపోయాను, సారీ. బుద్ధుడు, ఛత్రపతి శివాజీ, సాహు మహారాజ్, నారాయణ గురు, మరి ద గ్రేట్ వారియర్ పెరియార్ గారు, ఆయన తర్వాత ఎవరే, పెరియార్ రామస్వామి నాయకర్ సార్, రామ్ మనోహర్ లోహియా, తర్వాత బీపీ మండల్ గారు, గౌరవనీయులు మరి కానిశ్రామ్ గారు. అంటే ఇందాక నేను వస్తున్నప్పుడు బయట మాట్లాడుతున్నారు మనోళ్ళే, మహనీయుల జాతర అని చెప్పేసి మాట్లాడాను ఒక 2 నిమిషాలు. అంటే డైరెక్ట్ పాట అంటే టేప్ రికార్డింగ్ కాదు, ఇట్లా ఉత్తగానే పడాలి. బయట వస్తుంటే మనోళ్ళు అంటున్నారు, అరే ఏందన్నా రాయేష్ అన్న మహనీయుల జాతర, మనోళ్ళందరూ బహుజనులు అంతా కలిసి ఒక చిన్న హాల్ కూడా నిండలేరు అని. మహనీయుల జాతర అంతమంది బహుజన సమాజానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంటే మరి దాంట్లో మొత్తం కలిసి ఒక చిన్న హాల్ కూడా నిండలేరు. మరి ఏంది పరిస్థితి అంటే మన మేధస్సు లోపల మహనీయుల ఆలోచన కాకుండా ఇంకెవడో ఆలోచన ఎస్టాబ్లిష్ చేయబడ్డది కాబట్టి, ఇది మన సభ అయినటువంటి ఇంగితమైన జ్ఞానం మన సమాజానికి లేదు కాబట్టి ఈ విషయం యొక్క అవగాహన స్పష్టంగా మన సమాజానికి లేదు మిత్రులారా. నేను నిజంగా ప్రభంజనన్న ఈ కార్యక్రమం పెట్టి ఆయన కరపత్రం పంపించిన తర్వాత ఐ వాజ్ రియల్లీ మెస్మరైజ్. నేను అసలు ఆశ్చర్యపోయాను, ఏంది ఇది సాధ్యమవుతుందా? ఎస్సీలలోనే కొట్టుకుంటారు, బీసీల నుంచి మళ్ళీ ఓబీసీలు అని చెప్పి తీసుకొచ్చారు, తర్వాత ఎంబీసీలు అని చెప్పి తీసుకొచ్చారు. మరి అక్కడ ఉన్నటువంటి మహనీయులందరూ కూడా మనల్ని డివైడ్ అండ్ రూల్స్ పాలసీ నుంచి దూరంగా ఉండి మీరు అందరూ ఐకమత్యంగా ఉండి మీ ఓటు మీరు వేసుకొని మీరు రాజ్యం వెళ్ళేటట్టుగా తయారుగా బిడ్డ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే దానికి విరుద్ధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు మనల్ని ఇంకా ముక్కలుగా విభజిస్తుంటే మరి ఐక్యత సాధ్యమవుతుందా? ఏదేమైనప్పటికీ కూడా నేను వెళ్ళి చూస్తా ఆ కార్యక్రమానికి, వీలైతే 4 మాటలు నేను ఊతంగా వారందరికీ అందించే ప్రయత్నం చేస్తా. బికాజ్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అనుకున్నా కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను మిత్రులారా. నిజంగా అన్న ఇట్ ఈస్ వెరీ, మీరందరూ కూడా, నేను చాలా చిన్నవాడిని, మీ తమ్ముడిని, మీ బిడ్డ లాంటి వాడిని, నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు ఉద్యమాలలో. కాకపోతే రావడం రాకెట్ లాగా దూసుకొని వచ్చినా కానీ నేను 2007 వరకు కూడా మహనీయుల ఆలోచన విధానం తెలియదు. ఐఎమ్ రియలైజ్డ్ 2007లోనే నాకు బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే గారి యొక్క సిద్ధాంతం గురించి తెలుసుకున్నా. అంటే మంచి ఆలోచనలు కూడా అవహేళనతోనే మొదలవుతాయి. పైన మనల్ని పరిపాలిస్తున్నటువంటి అగ్రవర్ణాలను పిలువబడుతున్న వాళ్ళందరికీ కూడా ఐక్యత ఉన్నది, మన లోపల ఐక్యత లేదు మిత్రులారా. కారణం ఏంటంటే నిజంగా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో బ్రతుకుతున్నాం, ఇంత విభజించబడడానికి గల కారణం ఏంది, ఇంకా మనం ఈ దేశంలో మా వాటా మాకు కావాలనేటువంటి అడుక్కునే పరిస్థితిలో ఎందుకున్నామనే విషయాన్ని మన నాయకులని పిలువబడుతున్న వాళ్ళు స్పష్టం చేయకపోవడమే దీని అందరికీ కూడా ప్రధానమైనటువంటి కారణం అని చెప్పక తప్పదు మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో హక్కులు ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్తారు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది బీసీ ఉన్నారో చేయలేపుతారో ఒకసారి ప్లీజ్, ఎవరేమనుకోవద్దు. నేను కూడా సగం బీసీనే, మా అమ్మ ముదిరాజ్, వెరీ గుడ్. ఎస్సీలు ఎంతమంది ఉన్నారో చేయలేపండి, వెరీ గుడ్. సరిసమానంగా బీసీలతో సరిసమానంగా ఎస్సీలు వచ్చారు, వెరీ గ్రేట్. అయితే ఒక చిన్న విషయాన్ని చెప్తా, గుర్తుపెట్టుకోండి. యా ప్లీజ్, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 0. మైనార్టీలు ఉంటే ఉన్నారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా, శుక్రియా. చేంజ్ ఉన్నారా? వెరీ గుడ్, సూపర్ అండి, సూపర్, శుక్రియా సాబ్, షోయబ్ సాబ్ జీ. ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఎంతసేపు ఆయన మాలమాదిగల నాయకుడు, ఎస్సీల నాయకుడు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఈ బీసీలలో చాలామందికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా కోసం ఏం చేశారనేటువంటి ఒక విషయాన్ని నేను చాలా సందర్భాలలో ఆర్టికల్ 340 గురించి మాట్లాడుతూ స్పష్టం చేశాను. అయ్యా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆదిలో నా గురువు బుద్ధుడు, మధ్యయుగంలో నా గురువు సంతు కబీర్దాస్ గారు, ఆధునిక యుగంలో నా గురువు మహాత్మా జ్యోతిబా ఫులే అన్నాడు. ఆయన గురువులు 3 కూడా బీసీలే.
అందుకే ఈ దేశంలో రెక్కల కష్టం మీద బ్రతుకుతున్న వాళ్ళు బీసీలు బానిసత్వం నుంచి బయటపడితే ఈ దేశం యొక్క రాజ్యాధికారం వైపు వస్తారు. ఒకవేళ బీసీలు రాజ్యం వెళితే కింద కులాల యొక్క ఆలోచనని, బాధని, దుఃఖాన్ని ఆటోమేటిక్ వీళ్ళందరూ గుర్తెరుగుతారు. కాబట్టి ఈ దేశంలో బీసీలని రాజులు కాకుండా నిరంతరం అగ్రవర్ణాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి మిత్రులారా. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిబా ఫులేని, సంత్ కబీర్ దాస్ గారిని, మరి తథాగత గౌతమ బుద్ధుని గురువుగా స్వీకరించినంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుభవించినటువంటి కుల వివక్షను అనుభవించడానికంటే ముందే వాళ్ళు ఈ దేశంలో ఆ కుల వివక్షను అనుభవించారు. ఇందాక ప్రభంజనన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడేమో రాజులాగా ఫీల్ అవుతారు, మరి నిజంగా బాపలను ముంగడికి పోయిన తర్వాత ఏమని చెప్పిండట, మేరా హిందీ తోడా కమ్జోర్ హై క్యూకి మై శూద్రు హూ ఆ బ్రాహ్మణ ఇసిలే ఆప్కా హిందీ శుద్ధ అని చెప్పన్నాడు. అంటే వీళ్ళ అర్థం ఏంటి అంటే, మన దగ్గర ఉన్నప్పుడేమో మీసాలు తిడతారు, మీసాలు తీయటం ముంగడిపోయినప్పుడేమో అయ్యా మేము శూద్రులం అని చెప్పి మాట్లాడతారు. ఎందుకంటే దే నోస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్. కానీ మనకే తెలుస్తలేదు మిత్రులారా, అందరికంటే కిందున్న వాళ్ళమైనటువంటి మనకే అర్థం కావట్లేదు. ఈ రోజులలో ఒక వార్డు మెంబర్కి తన వార్డులో సరైన న్యాయం జరగకపోతే రాజీనామా చేసే వార్డు మెంబర్ కనబడతాడా మనకి ఎక్కడైనా? కానీ ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీలకు, బీసీలకు సరైనటువంటి న్యాయం చేయకపోతే ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకు, పార్లమెంటు లోపల ఉండి నేను కొట్లాడకపోతే ఇదే బీసీల కోసం పార్లమెంటు బయటకు పోయి, ఇదే స్త్రీల కోసం పార్లమెంటు బయటకు పోయి పోరాటం చేస్తానని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంటికతో సమానంగా తృణప్రాయంగా ఆయనకున్నటువంటి ఆ అధికారాన్ని వదిలేసారు. అంటే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తా, అగ్రవర్ణాల రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మనవాళ్ళు అని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మనవాళ్ళు కాదు. వాళ్ళంతా కూడా రాజకీయ బానిసలే. వాళ్ళ వల్ల మన జాతికి ఎప్పటికీ కూడా న్యాయం జరగదు. అందుకే మనలో ఉన్న చాలామంది కూడా సొంత పార్టీలను పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? స్వయం నిర్ణయ అధికారం మనకే ఉండాలని చెప్పేసి. అవునా కాదా? మరి నిజంగా ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, లేరా? టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నారు, బీజేపీ గవర్నమెంట్లో ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు, లేరా? మనోళ్ళు లేరా? వాళ్ళు ఎప్పుడు మనోళ్ళు అవుతారు? ఒకవేళ బీసీలందరూ కలిసి వీడు మావోడు అని గుర్తించి ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేసినప్పుడు ఒకసారి మనోళ్ళు అవుతారు, ఇంకొకసారి ఓట్లాడుకోవడానికి వచ్చినప్పుడు నేను మీ కులప్పని అని చెప్పి మనోళ్ళు అవుతారు. ఒకటి గద్దెను ఎక్కడానికంటే ముందు మనోళ్ళు అవుతారు, రెండోది గద్దెనెక్కి కిరీటం పెట్టుకునేటప్పుడు మనోళ్ళు అవుతారు. కానీ మన కష్ట సుఖాలలో వాళ్ళు మనోళ్ళు కాదు, వాళ్ళు అగ్రవర్ణాలు పెంచినటువంటి పెంపుడు కుక్కలు మాత్రమే. అందుకే మాన్యశ్రీ కాంశీరామ్ గారు సొంతగా పార్టీని పెట్టి ఆయన పార్టీలో చాలామంది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అవకాశం కల్పించారు. ఎందుకంటే సర్వాయి పాపన్న చెప్పినట్టు ఆయన చేసిన పోరాట ప్రకారం స్వయం నిర్ణయ అధికారం మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మన పల్లెంలో కారం పువ్వ కావాలన్నా, బిర్యానీ కావాలన్నా, కనీసం పప్పు తిని బ్రతకాలన్నా అది మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అది అవతలడి చేతిలో ఉన్నప్పుడు మన దగ్గరికి ఉత్త చిప్ప తప్ప ఎప్పటికీ భోజనం రాదనేటువంటి విషయాన్ని గుర్తెరిగి మన రాజ్యాధికారం కోసమేనా మన మహనీయులు పోరాటం చేశారు. అది ఛత్రపతి శివాజీ కావచ్చు, ఛత్రపతి సాహు మహారాజ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతూ చెప్తుండే ఛత్రపతి సాహు మహారాజ్ గారు మనకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్, ఛత్రపతి సాహు మహారాజ్ గారి తదనంతరం ఏం జరిగింది మిత్రులారా? ఛత్రపతి సాహు మహారాజ్ గారి తదనంతరం మళ్ళీ తర్వాత రిజర్వేషన్లను తీసేయాలనేటువంటి ఆలోచన చేస్తే రాజులు వస్తారు, అవకాశాలు కల్పిస్తారు, వాళ్ళు మరణాంతరం మళ్ళా అవకాశాలు కూడా వెళ్ళిపోతాయి. కానీ హక్కులను శాసనాలు చేసినటువంటి ఏకైక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు చనిపోయిన ఆయన ఏర్పాటు చేసిన శాసనం రద్దయిందా? ఎంతమంది రాజ్యాధికార పరిపాలన చేసినా ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే కొనసాగుతుందా లేదా? కానీ ఎంతోమంది మన నాయకులు అరే ఓటు రావడానికి గల కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో మహనీయులు, మహాత్ములను పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా మనల్ని అణిచివేసిండ్రు, పలానా వాళ్ళకు ఓటు ఉండద్దు అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేసిరంటే మనోళ్ళందరూ కూడా వాళ్ళనే మహనీయులు, మహాత్ములు అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు. సో నేను ఏమంటున్నానంటే ఇలాంటి వర్క్షాప్లు చాలా జరగాలి, మనమందరం కూడా రావాలి. ఇది చాలా చిన్నది, ఇది బహుజన సభ కాదు, ఇది ఒక కుల సభ కంటే కూడా చిన్నగా ఉన్నది. కానీ ఈ ప్రయత్నం చాలా గొప్పది. ఇలాంటి ప్రయత్నానికి వచ్చిన మీరందరూ కూడా గొప్పవాళ్ళు. ఇలాంటి సభలు ఇంకా అధికంగా జరిగి బీసీ సామాజిక వర్గాలను చైతన్యం చేసే దిశగా మనమందరం కొనసాగాలి. ఇందాక ఎవరో సార్ ఆయన వెళ్ళిపోయిండు, ఇది చివరి పోరాటం అని చెప్పిండు. ఏమని చెప్పిండు? ఇది ఆఖరి పోరాటం అని చెప్పిండు. ఈ ఆఖరి పోరాటాన్ని గుర్తించకపోతే ఒకనాడు మన తాతలు తిండికి లేక, మన తండ్రులు కూలీలుగా ఉండి మనల్ని ఇలా మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ఉద్యోగాలు చేసే పరిస్థితికి బీసీలకు 27% ఉద్యోగాలు, ఎస్సీలకు 15% ఉద్యోగాలు, ఎస్టీలకు 7% ఉద్యోగాలు ఇప్పించి
తినడానికి తిండి లేక అలమటించే జాతి నుంచి నువ్వు నలుగురికి తిండి పెట్టే స్టేజ్కి రావాలని ఈ మహనీయులందరూ ప్రాణత్యాగం చేసి పోరాటం చేస్తే నలుగురికి తిండి పెట్టే పరిస్థితికి వచ్చినాక కూడా దేహి అని బిచ్చమడుకుంటున్న మనం ఎవరమో రోజు ప్రొద్దున్నే అద్దాల ముఖం చూసుకున్నప్పుడు చూసి మనం ప్రశ్నించుకుందాం. మా తాతలు ఎట్లా ఉండే, మా తండ్రులు ఎట్లా ఉండే, అక్షరాలను చదువును అందుకున్న తర్వాత ఉద్యోగస్తులమై మేమే మా ఇంటికి రాజులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఎందుకు మానసిక బానిసత్వంలో ఉన్నాం? మేమందరం ఎప్పుడు ఐక్యతకు లోనవుతాం? మేమందరం కలిసికట్టుగా ఎప్పుడు పోరాటం చేస్తాం? మా ఓట్లు ఏం అవసరం లేదు. బీసీలందరికీ సామాజిక అవగాహన వస్తే మేము ఎట్లాగో బీసీల వెనకాల ఉండనే ఉంటాం. ఎందుకంటే మేము వాళ్ళ దగ్గర ఉండడం కంటే మీ దగ్గర ఉండడమే గొప్ప. ఎన్నోసార్లు చెప్పినాం, బీసీలు మా భుజాల మీద కాలు పెట్టి మీరు రాజ్యాధికారం వెళ్తే ఆ శ్రమను గుర్తించిన వ్యక్తులుగా మీరు మమ్మల్ని కూడా ప్రేమిస్తారనేటువంటి ప్రేమ ఈ దేశంలో ఎస్సీ సమాజానికి బీసీలతో ఎప్పుడు కూడా ఉందనే విషయాన్ని గుర్తెరిగి మరి ఇలాంటి కార్యక్రమంలో మనం ఇంకా పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ విన్నటువంటి మాటలు కూడా మీరు దయచేసి వెళ్ళి ఊర్లలో ఏ ఊరు నుంచి వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో వెళ్ళి చెప్పండి. ఇది ఆఖరి పోరాటం అని మనలో ఉన్నటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు. మరి ఆఖరి పోరాటంలో మనం పార్టిసిపేట్ చేయకపోతే ఎట్లా? కేసీఆర్ గారిని చూడండి, నిరంతర పోరాటం చేసి ఆఖరికి కుర్చీ మీద ఎక్కదా ఊకున్నాడా? జర ఎప్పుడు నేను మాట్లాడుతుంది తెలుగులోనే కదా, ఊకున్నాడా? ఎన్ని దెబ్బలు పడ్డాడు, ఎన్ని చివాట్లు పడ్డాడు, ఎన్ని అది చేసిండు. నాయకుడిగా ముంగటుండి చేసిందా లేదా? ఆయన కుర్చీ ఎక్కదాకా విశ్రమించలేడు. మన జీవితం మొత్తం మందికి కుర్చీ అప్ప ఇప్పుడు అవుతుంది. మరి దెబ్బలు తిన్నది మనమే, పాటలు రాసింది మనమే, పాటలు పాడేది మనమే, రోడ్ల మీదకి వచ్చేది మనమే, పోలీసులకు అపోజిట్గా నిలబడేది మనమే. కానీ మన జ్ఞానం మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు స్వీయ ప్రశ్నని వేసుకొని మరి ఆ మహనీయుల బాటలో నడవాలని, కాలయాపన చేసేటువంటి సమయం కాదు. ఒకవైపు దేశం మొత్తం కూడా భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి అవకాశం కనబడుతున్నది. దానికి మనం అందరం సంసిద్ధమై చాలా సందర్భాల్లో నేను అనుకునేవాడిని, మేధావులు మాట్లాడేవారు, ద బ్రిలియంట్ పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ సౌత్ ఇండియా అని. ఏమని? ద బ్రిలియంట్ పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ సౌత్ ఇండియా అని. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ద బ్రిలియంట్ పీపుల్ బోర్న్ బిఫోర్ ఆల్రెడీ నార్త్ ఇండియా అనిపిస్తుంది. వాళ్ళు చేసిన పోరాటం మనం చేయలేకపోతున్నాం. ఈ సభలో ఇంత అద్భుతంగా ఇంత గట్టిగా మాట్లాడుతుంటే కూడా కొద్దిమంది నిద్రపోతున్నారు. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బహుజనులారా, దొరల పార్టీలో బందీలైన నేతల్లారా, జెండాలు మోసిన జనములు పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, కరపత్రము వంచిన పోస్టరుల తెకించిన, మా లీడర్ వస్తుందని మైకు వట్టి మొత్తుకున్న బహుజనా మన బతుకెన్నడు మారురో, మహజనా మన రోజులెన్నడొచ్చురో. ఎప్పుడొస్తాయి మన రోజులు అంటే కుర్చీలలో ఏసీలలో కూర్చొని నిద్రపోయినప్పుడు కాదు. మాట్లాడుతున్న ప్రతి మాటను స్పష్టంగా విని చెవుల నుంచి మైండ్లో నుంచి మనసులో నుంచి మళ్ళీ నోట్లో నుంచి మిగతా వాళ్ళకి ప్రచారం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ రాత్రంతా 5 పాటలు పాడినా రికార్డింగ్ స్టూడియోలో. పాపం మా ప్రభంజనంలో చెప్తే పొద్దుగల దాకా నేను వాడొచ్చానని చెప్పలేదు, అందుకే లేట్ వచ్చినా. మనోళ్ళు వాడుతూ ఉంటారు. నేను ఖచ్చితంగా మరి రాబోయే కొన్ని రోజులలోనే మన బహుజన సమాజం యొక్క బానిసత్వం నుంచి మనం ఎట్లా బయటకు రావాలనేటువంటి ఒక అద్భుతమైన పాటతో మీ అందరి ముందుకు వస్తున్నా. దయచేసి ప్లీజ్ వినండి, విన్న వాటిని ప్రచారం చేయండి. సీనన్న అయితే పాపం ఖాళీ గజ్జ కట్టుకొని తిరిగినట్టు ఈ జిల్లా ఆ జిల్లా అనేటువంటి తేడా లేకుండా తిరుగుతూనే ఉంటాడు. అన్న వచ్చి సభ పెట్టినప్పుడు కనబడ్డ వాళ్ళంతా కూడా మళ్ళీ పత్త కనబడరు. మళ్ళీ ఎటు పోతారంటే ఎవడు ఆడ కనబడుతుంది, ఒకడు ఈ పార్టీలో కనబడుతుంది, ఒక ఆ పార్టీలో కనబడుతుంది. అంటే ఆయన కాలుకు బల్పం కట్టుకొని మా బీసీలందరినీ జాగృతం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, సరే మీరు ఏ పార్టీలో ఉన్నా ఏమున్నా సమాజంలో మనము అనేటప్పుడు ఒకసారి ముస్లింలను చూసి నేర్చుకోండి ప్లీజ్. వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారో చూడండి. అంటే సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వస్తారు. ఐకమత్యమే మహాబలం అనే మాట ఈ సభలో ఎవరికైనా తెలియదా? చేయలేపండి. ఇట్స్ ఎ వెరీ స్మాల్ వర్డ్. ఐకమత్యమే మహాబలం. 3వ తరగతి నుంచి ఉంటాం ఈ మాట, కానీ మనం మాత్రం ఐక్యంగా లేకపోతున్నాం. సో మీరందరూ కూడా మరి సమరానికి సంసిద్ధులై, నేను ఎట్లాగో బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే వారసుని, నేను బహుజన రాజ్యాధికారం కోసం ఎప్పుడు కూడా సంసిద్ధమై ఉంటా. నా వంతు బాధ్యతగా నేను ఎప్పుడు కూడా మరి యుద్ధంలో మీతో పాటే పార్టిసిపేట్ చేస్తా. అది ఏ రకమైన రాజకీయ యుద్ధమైనా సరే, సామాజిక యుద్ధమైనా సరే, సంస్కరణవాద యుద్ధమైనా సరే, సాంస్కృతిక యుద్ధమైనా సరే, మీతో పాటే నేను ఉంటా. ఇందాక బూట్లు ఎందుకు ఇప్పినా అంటే, నేను బూట్లు ఇప్పాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండ ఇచ్చినప్పుడు కూడా బూట్లు ఇప్పాను. కానీ చూసినారా
నిన్నగాక మొన్న అయ్యప్ప స్వామిలో లొల్లిలా వచ్చిన విలుసుడే తప్పురా అంటే ఈ ప్రభంజన్ యాదవ్ వాడు బూట్లు వేసుకొని చెప్తే కూడా పీపీ మండల్ గారు బూట్లు వేసుకొని పెడతారా అని చెప్పి అంటారు. ఆ పరిస్థితి ఆయనకు రావచ్చు అని చెప్పి బూట్లు ఇప్పిన తప్ప నేను అలాంటి దాంట్లో లేను. బట్ వాట్ ఎవర్, మనకు మెచ్యూరిటీ మైండ్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా చాలా సామాన్యంగా కనిపిస్తాయని చెప్పేసి మరి సభకు నన్ను పిలిచినటువంటి అన్నని హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్న. తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ మహాత్మా జ్యోతిబా పూలే గారిని స్మరించుకుంటూ ఒక పల్లవి చరణం పాడతా. వస్తుందా యాకన్నా ఏడును మైక్ తీసుకు. మరి మహాత్మా జ్యోతిబా పూలే గారి గురించి గులాంగిరి అనేటువంటి పుస్తకాన్ని దయచేసి మన బీసీ సమాజం అందరూ కూడా చదవాలి. ఈ రెంజల రాజేశ్వరి ఎంతసేపు మతం మీద పడతారు, మతంలో ఉన్నటువంటి లొసుగుల మీద పడతారని చెప్పి మీరు నన్ను తిట్టుకుంటారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ముందు గులాంగిరి పుస్తకంలో బాపరులను చీల్చి చెండాడిన మహనీయుడే మహాత్మా జ్యోతిబా పూలే. ఆ విషయం మనకు తెలియదు. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, సాధిస్తాం బహుజన రాజ్యాధికారం, సాధిస్తాం సాధిస్తాం. మనం ఎవరో మైకులో వాళ్ళతో సాధిస్తాం బహుజన రాజ్యాధికారం, సాధిస్తాం బహుజన రాజ్యాధికారం. ఆ బీపీ మండల్ గారి గురించి ఒక 2 మాటలు చెప్తా. ఈ దేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే, ఆయన ఈ దేశంలో 52% రిజర్వేషన్ బీసీలకు కావాలా, ఇప్పటిదాకా బీసీల జనగణన జరగలేదు. ఈ దేశంలో మీరు చూడండి, నా మాట అబద్ధం అయితే గూగుల్లో కొట్టండి, హౌ మెనీ డాగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ కంట్రీ అని. హౌ మెనీ డాగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ కంట్రీ అని కొట్టండి, కుక్కల లెక్క ఉన్నది. హౌ మెనీ కౌస్ అవైలబుల్ అని కొట్టండి. హౌ మెనీ బఫెలోస్ తెలంగాణ జనగణన జరిగేప్పుడు మీ ఇంట్లో ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని కుక్కలు అని చెప్పి రాసుకున్నారా లేదా? అంటే ఈ దేశంలో బీసీలు వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి విషయం వాళ్ళకి తెలిస్తే, ఒకవేళ పుసుకన వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటే మేము కొట్టుకపోతాం ప్రవాహంలో అని చెప్పి ఇప్పటి వరకు బీసీల జనగణన జరగలేదు. మరి ఆ బీసీల జనగణన జరగాలని చెప్పేసి ఆయన గొప్ప పోరాటాన్ని చేసి, ఆయన పోరాటం కొనసాగుతున్న టైంలో ఆయన మండల్ ఉద్యమం అని చెప్పి స్టార్ట్ చేస్తే, ఈ దేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థ హమ్కు మండల్ నహీ చాయి హమ్కు కమండల్ చాయి అన్నారు. హమ్కు మండల్ నహీ చాయి హమ్కు కమండల్ చాయి అన్నారు. అట్లాగే బీసీల జనగణన జరగాలని చెప్పేసి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక పోరాటం జరుగుతూ ఉంటే బాబ్రీ మసీద్ లొల్లిపెట్టారు. ఈ దేశ్ మే బీసీ లోగోं को रिजर्वेशन नहीं चाहिए, हमको राम मंदिर चाहिए, इसके लिए हम ईट लेके जा रहे అన్నారు. ఇలాంటి చాలా బీసీలను ఏమార్చడం కోసం చాలా చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలు మనల్ని అణిచివేసే దిశగా జరిగినటువంటి విషయాన్ని బీసీ సమాజం మొత్తం తెలుసుకొని మరి ఆ మహనీయుల యొక్క ఆలోచన విధానంలో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ప్రసారాలు ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. తరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, తరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు గత సకల జనం. తరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. తరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు గత సకల జనం. బ్రతుకు అంతకుల విషకౌకిట పడి నలిగిపోవు కదా నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధను
దలసి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. 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 భారత జన నుడికి రాతలో, భారత జన నుడికి రాతలో అంబేద్కరే మాట్లాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. మన రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి ఈ నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిదీ పొందుపరిచాడు. ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో ఉన్న జ్ఞానులకు, విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.